ఇప్పుడంటే కందిపప్పు అంటే బయటకు షాప్కి వెళ్ళేసి కొనుక్కొచ్చుకుంటాం కదా. అసలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారు కందిపప్పు అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మీరు కందులు తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వాటర్ అయితే కలపాలి. తర్వాత మీరు పొయ్యి మీద అయితే ఒక ఇనుపది బొచ్చ లాంటిది పెట్టేసుకొని దాంట్లో అయితే కందులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం బూడిద అయితే యాడ్ చేస్తారు. ఇలా బూడిద యాడ్ చేసుకొని మొత్తం అయితే కలుపుతూ ఉంటే బాగా కందులు అనేది ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి తీసేసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ కొన్ని యాడ్ చేసుకొని అలా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఊర్లో అయితే ఇసినరాయి అని ఉంటుందండి, దాంట్లో అయితే రుబ్బుకుంటారు. ఈసారి అయితే చూపిస్తాను నెక్స్ట్ టైము. లేదంటే మనం మరకైనా ఇచ్చుకున్నా కానీ ఈ కందులు అనేవి 2 హాఫ్లా కట్ అయిపోతాయి. తర్వాత పొట్టంతా కూడా బయటకు వచ్చేసింది. తర్వాత చాట తీసుకొని మంచిగా చెరుక్కుంటే కందిపప్పు అయితే రెడీ అవుద్దండి. ఊర్లో అయితే ఇలానే ప్రిపేర్ చేస్తారు. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తుంది. మీలో కూడా చాలామంది ఇలానే ప్రిపేర్ చేసి ఉండొచ్చు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.